ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులో పర్యటించిన ఆయన స్థానిక మున్సిపల్ స్కూల్తో పాటు పార్క్ను పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి స్కూల్ను, గ్రౌండ్ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం తమపై కోపంతో పేదల ఇళ్ల పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గతంలో తాము చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేయకుండా అలాగే వదిలేశారని విమర్శించారు. ప్రతి కుటుంబం ఆనందంగా జీవించేలా ఇంటిని నిర్మించి ఇవ్వాలని చంద్రబాబు చెప్పారని, ఆ దిశగానే తామంతా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు మంత్రి నారాయణ. అన్ని మున్సిపల్ స్కూల్స్ లో అన్ని పార్కుల్లో చేయడం జరుగుతుంది. మాటలు కాదు, మాది మాటల ప్రభుత్వం కాదు. నేను నిన్న యాక్చువల్ గా చేశాను. ఇక్కడ ప్లే ఎక్విప్మెంట్ యాక్చువల్ గా తెప్పించారు, కూడా ఆల్రెడీ తెప్పించారు. దాన్ని ఇన్స్టాల్ ఇవాళ నుంచే మొదలు పెడతారు. ప్రహరీ గోడ అవి కూడా యాక్చువల్ గా టెండర్ పిలవమన్నాను. టెండర్ పిలిచేసి ప్రహరీ గోడ ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా ఈ స్కూల్ కి ఫస్ట్ ప్రహరీ గోడ, పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వమన్నాను. తర్వాత స్కూల్లో ఆ రూములు కొన్ని ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. అవి కూడా మంత్రి గారితో ఒకసారి మాట్లాడి అవి కూడా ఏం చేయాలో చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు, అన్ని స్కూళ్లలో పిల్లలకు చక్కటి ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ జరుగుతుంది. అయితే కొద్దిగా అందరూ వెయిట్ చేయండి. ఖజానా ఖాళీ, మెల్లగా చిన్న చిన్నగా ఇప్పుడు ఖజానా కొద్దిగా బెటర్ అవుతుంది. అందుకని నేను చక్కటి బడ్జెట్ ని యాక్చువల్ గా ప్రతిపాదించడం జరిగింది.